హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో ఈజీగా ఫ్రంట్ సైడ్ డిజైన్ వస్తుంది కదండి, ఆ మోడల్ కటింగ్ ఫ్రంట్ సైడ్ ఎలా కట్ చేయాలో ఈ వీడియోలో చూద్దామండి. ముందుగా బ్యాక్ పార్ట్ కటింగ్ చేసిన తర్వాత ఇలా మిగిలిన క్లాత్ ఇలా రెండుగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్న ప్రకారం డ్రా గీసేసుకోవాలి. ఆమ్ రౌండ్ దగ్గర ఇంకా ఇలా సైడ్ జాయింట్ మొత్తం ఫుల్ ఇలా డ్రా గీసేసుకోవాలి. బ్యాక్ పార్ట్ ప్రకారం ఆనవాళ్ళ కోసం ఇలా డాట్లు పెట్టుకోవాలండి. ఇక్కడ షోల్డర్ దగ్గర ఫ్రంట్ పార్ట్ అయితే ఈ విధంగా హాఫ్కి ఒక డాట్ పెట్టి ఇలా లైన్ గీసుకోవాలన్నమాట. బ్యాక్ పార్ట్ ఎలాగుందో అలా గీసుకుంటే సరిపోతుందండి. దాని ప్రకారం లైన్ గీసుకుని ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసి పక్కన పెట్టుకోవాలి. ఈజీగా నీట్గా ఎలా కటింగ్ చేసుకోవాలో ఈ వీడియోలో చూడండి. రాదనుకున్న వాళ్ళకి ఈజీగా అర్థమయ్యేలాగా చూపిస్తున్నాను. ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ ఉక్సిల్ పట్టి దగ్గర. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసేసి ఇలా మనం ఫ్రంట్ నెక్ ఈ విధంగా హాఫ్ వరకు ఒక లైన్ గీసుకోవాలి. సరిపోకపోతే తర్వాత చూసుకునేలాగా. ఇప్పుడు షోల్డర్ దగ్గర పట్టుకుని ఈ విధంగా కొలుచుకోవాలి. ఇక్కడ మనం నెక్ దగ్గర పావించికి ఖర్చు కోసం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ పెట్టాం కదా, అలాగే ఫ్రంట్ పార్ట్ కూడా ఇలా పావించుకు ఒక డాట్ పెట్టుకున్న తర్వాత షోల్డర్ దగ్గర పట్టుకుని షేప్ బెల్ట్కి డాట్ వేస్తాం కదా, అక్కడి నుంచి పట్టుకుని ఎక్కడి వరకు వచ్చిందో ఒక డాట్ పెట్టుకున్న తర్వాత అక్కడి నుంచి ఒక లైన్ గీసేసుకోవాలి కింద పాటు. ఇప్పుడు ఆమ్ రౌండ్ దగ్గర ఇలా ఎల్ షేప్ లాగా మరొకసారి ఇలా లైన్ గీసుకోవాలి. అక్కడికి లోతు కోసం పావించికి ఒక డాట్ పెట్టుకోవాలి. మనం బ్యాక్ పార్ట్ కొంచెం పైకి ఉంది కదండి, ఇది ఫ్రంట్ పార్ట్ కాబట్టి లోతు కొంచెం క్రాస్గా ఇలా గీసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా అదే ముడతలు అవి రాకుండా ఉంటాయి. ఇప్పుడు పావించికి డాట్ పెట్టుకున్న ప్రకారం ఇలా ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ నెక్ కోసం ఇలా ఖర్చు వదిలేసి ఈ విధంగా ఆది బ్లౌజ్ తీసుకుని ఈ విధంగా మనం రౌండ్ షేప్ తిరుగుతుంది కదండి, అక్కడికి ఒక డాట్ పెట్టుకోవాలి. మీకు ఆనవాళ్ళ కోసం చెప్తున్నాను. ఇప్పుడు ఎల్ షేప్ లాగా ఒక లైన్ గీసేసి తక్కువైతే ఇలా ఎల్ షేప్ లాగా లైన్ గీసేసుకున్న తర్వాత ఈ స్కేల్తో ఈ విధంగా గీసుకోవాలి ఇలా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి డిజైన్ కదండి, ఇప్పుడు అందరూ ఇలాగే ఫ్రంట్ సైడు కట్ వర్క్ కింద డిజైన్ చేస్తున్నారు కదా. ఇప్పుడు 2 ఇంచుకి ఒక డాట్ పెట్టుకున్న తర్వాత ఇలా మూత ఒకటి తీసుకోండి. మూత తీసుకుని 2 కట్స్లా పెట్టండి. చూసారా వీడియోలో చూపించిన విధంగా మనం లైన్ గీసాం కదా, దాన్ని మధ్యలోకి మూత పెట్టి ఈ విధంగా 2 డాట్ కట్స్ పెట్టుకోవాలి. ఆ లైను అలా క్రాస్గా మనకి ఇలా ఉక్సిల్ పట్టి దగ్గరికి ఈ విధంగా లైన్ గీసేసుకోవాలన్నమాట. ఒక షేప్లా వస్తుందండి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అలాగా క్రాస్గా ఒక లైన్ గీసేసుకోవాలి. ఇప్పుడు మనం కింద ఒక డాట్ పెట్టుకున్నాం కదా, లైన్ గీసుకున్నాం, అక్కడి నుంచి పావించి పైకి ఒక డాట్ పెట్టుకోవాలండి. ఆ డాట్ పెట్టుకున్న ప్రకారం అక్కడి నుంచి 3 ఇంచులకి ఒక డాటు, అక్కడి నుంచి 2.5 ఇంచులకి ఒక డాటు. చెస్ట్ పెద్దగా ఉన్న వాళ్ళకైతే 2.5 ఇంచులు పెడితే సరిపోతుందండి. బాగా పెద్దవాళ్ళకి 3 ఇంచులు పెట్టాలి. చిన్నవాళ్ళు అనుకోండి, చెస్ట్ పెద్దగా ఉందనుకోండి 2.5 ఇంచులకి పెట్టండి డాటు. అలాగే 2.5 ఇంచులకి కింద వైపు పావించుకి ఒక డాటు. అలాగే ఇలా ఆమ్ రౌండ్ దగ్గర షేప్ బెల్ట్ దగ్గర పట్టుకుని ఈ విధంగా చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకుని ఒక డాట్ పెట్టుకోవాలి. ఇక్కడ ఉక్సిలి పట్టి దగ్గర పైనుంచి 1 ఇంచుకి డాట్ పెట్టుకున్నాం కదా, అక్కడి నుంచి 2 మడతలుగా ఫోల్డింగ్ చేసి ఈ విధంగా పావించుకి ఒక డాటు, 2 ఇంచులకి ఒక డాటు. ఇలా డాట్ల కోసం అండి. ఇప్పుడు 2.5 ఇంచులకి ఒక డాట్ పెట్టుకున్నాం కదా, పైకి 3 ఇంచులకి ఒక డాట్ పెట్టుకోవాలి. పావు తక్కువ 3 ఇంచులకి ఒక డాట్ పెట్టుకోవాలండి, సరిపోతుంది. అలాగే ఇప్పుడు మనం డాట్లు పెట్టుకున్న ప్రకారం పావించి పైకి 1 ఇంచుకి పైన డాట్ పెట్టుకున్నాం కదా ఉక్సిల్ పట్టి దగ్గర నుంచి, అక్కడి నుంచి క్రాస్గా కింద వైపు మనం ఒక పావించుకి ఒక డాట్ పెట్టుకున్నాం, అక్కడి నుంచి అలా క్రాస్గా పైకి షేప్ బెల్ట్ స్టిచ్ వేస్తాం కదా సైడ్ కుట్టుకి, అక్కడి నుంచి క్రాస్గా ఈ విధంగా పావించు ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలండి. కింద మనం క్లాత్
డాట్లు వేస్తాం కదా, దానికోసం కొంచెం ఎక్స్ట్రా ఉంచితే పావు ఇంచు కరెక్ట్గా సరిపోతుందండి. మనం ఆమ్ రౌండ్ దగ్గర ఈ విధంగా ఆమ్ రౌండ్ దగ్గర డాట్లు వేస్తాం కదా, ఈ విధంగా ఆది బ్లౌజ్ తీసుకుని చెక్ చేసుకుని ఎక్కడి వరకు వచ్చిందో అలా డాట్లు వేసుకోవాలి. ఈజీగా నీట్గా అర్థమవుతుందండి. రాదు అనుకున్న వాళ్ళకి చాలా ఈజీగా అర్థమయ్యేలా వీడియో తీశాను కదా. మీకు ఏమైనా డౌట్లు ఉంటే అడగండి, చెప్తాను. ఇలా మనం డ్రా గీసుకున్న ప్రకారం కట్ చేసుకోవాలి. కింద వైపు కొద్దిగా ఉంచి కట్ చేయండి ఉక్సిల పట్టీ కోసం. ఇప్పుడు ట్రెండ్ ఇలాగే కట్ చేసి స్టిచ్ వేస్తున్నారు కదండి. ఎవరు రాదు అనుకున్న వాళ్ళకి ఈ వీడియో చూసారనుకోండి ఈజీగా అర్థమవుతుంది. మనం డ్రా ప్రకారం కట్ చేసేసుకోవాలండి. బ్యాక్ పార్టు లెంత్ అయిపోతుందని చూపించలేదండి. ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా కట్ చేసేసుకుంటే సరిపోతుంది. చాలా ఈజీ అండి. ఒకటికి 2 సార్లు చూసారనుకోండి, స్కిప్ చేయకుండా చూడండి, అర్థమవుతుంది. ఇలా కట్ చేసేసుకోవాలి. కట్ చేసేసుకుని బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదండి, దాని మీద వేసి మనం డాట్లు అవి పెట్టుకుంటాం కదా, బ్యాక్ సైడ్ ఆమ్ రౌండ్ దగ్గర చెక్ చేసుకోవాలి. ముందే డాట్లు పెట్టుకున్నాం అనుకోండి, స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి టైం ఎక్కువ పట్టదు. ఇలా మనం బ్యాక్ పార్ట్ మీద వేసి ఫ్రంట్ పార్టు ఆమ్ రౌండ్ దగ్గర మనం ఎక్స్ట్రా క్లాత్ ఇక్కడ సైడ్ కుట్టు దగ్గర ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదండి ఫ్రంట్ పార్ట్కి, ఇలా డాట్ల కోసం అనమాట. ఇప్పుడు ఆమ్ రౌండ్కి బ్యాక్ పార్ట్కి డాట్ పెట్టుకున్నాం కదా, ఫ్రంట్ పార్ట్ కూడా అదేవిధంగా డాట్లు పెట్టుకోవాలండి. అంతేనండి. ఈ వీడియో కనుక ఎవరికైనా నచ్చింది అనుకోండి లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్